Hello, beautiful roses. Welcome back to my channel, Teen Routine. Stay for a while. Teen routine we're living. Every day's a show. Teen routine. సో ఎట్లున్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నాను. సో ఏం లేదు గైస్, ఏంటిదంటే విషయము మమ్మీ మీద ఒక ప్రాంక్ ఇద్దాం అనుకుంటున్నా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. మమ్మీ ఏమో ఇక్కడ లేదు. సో చూద్దాం ఏమవుతుందో. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇట్లా ట్యాబ్ కొంచెం పగిలింది, గొరిల్లా గ్లాస్. నేను ఏం చెప్తా, మమ్మీ ట్యాబ్ మొత్తం పగిలింది మమ్మీ అని చెప్తా. ఆ మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. సో ఎందుకు మెల్లిగా మాట్లాడుతున్నా అంటే, మమ్మీ వేరే రూమ్లో ఉంది, వినిపించద్దు కదా, అందుకోసం. చూద్దాం రియాక్షన్. ఇంకా ఏంటిదంటే నాకు ఫుల్ భయం అవుతుంది గాయస్. ఏం అంటే ఎట్లా చెప్పాలి అదంతా కూడా, రియాక్షన్ ఎట్లుంటుందో అని చెప్పేసి. సో చూద్దాం ఏమవుతుందో. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందిరా? ట్యాబ్ కొంచెం పగిలింది మమ్మీ, ఇట్లా కొంచెం. ఎట్లా వాళ్ళకి ట్యాబ్ ఎట్లా ఎట్లా కొట్టినవరా ట్యాబు? మమ్మీ పగలాలని పగలలేదు, అది ఎట్లా పలిగిందో కూడా నాకు తెలియదు. ఎట్లా తెలియదు? ఎందుకు తెలియదు? ఏం తెలుస్తలేదు మమ్మీ. ఇదివరకు ఒకటి ట్యాబు పలగొడితేనేగా వేరే తీసుకొచ్చిన, మళ్ళీ ఎందుకు పలగొట్టినావు? అంటే నీకు బాగా బాగా బద్ధకం అయిపోతుంది కదా, బాగా పట్టుకోవడానికి. ఇది ఎందుకు పలగొట్టినావు మరి నాకు అర్థమైతలేదు. నువ్వు పైసలు బాగా ఎక్కువైనాయా? పైసలు బాగా ఎక్కువైనాయా నీకు? బాగా పైసలు తీసుకొచ్చి పెట్టిన కొద్దీ నీకు బాగా ఇదైపోతున్నది కదా నీకు. అట్లా కాదు మమ్మీ, అది నేను కావాలి పగలగొట్టలేదు, అది అట్లా పగిలింది. అది ఎట్లా పగిలిందో కూడా తెలియదు నాకు. చూస్తే అట్లా పగిలినట్టు ఉంది. అట్లా ఎట్లా పలుకుతుంది నాన్న? నువ్వు జాగ్రత్త పట్టుకోవాలిగా. నువ్వు జాగ్రత్త పట్టుకోకుండా పలగకుండా ఏం చేస్తుంది? ఇదే కాదు, ఏదైనా నీకు అదే పని, నీకు ఏదైనా అదే. ఇదే కాదు, ఏదైనా చెప్పుల విషయానికి వచ్చినా, బట్టల విషయానికి వచ్చినా కానీ కూడా ఎన్ని ఉన్నాయి చూడిపో, బట్టలు ఎట్లున్నాయి చూడిపో. మరి ఇదైనా కానీ ఇప్పుడు దీనికి పైసలు పెడతలేమో. ఇప్పుడు మళ్ళీ వేరే కొనాలంటే, దీనికి మళ్ళీ గొర్రెల గ్లాస్ వేయాలంటే ఎన్ని పైసలు పడతాయి తెలుసా నీకు? ఎందుకు ఎట్లా వాడతావు? అది ఎట్లున్నది? అది మొత్తం పగిలిపోయింది. గంత గట్టిగా ఎత్తేసినావా నువ్వు? గంత గట్టిగా నేను ఎందుకు ఎత్తేస్తా? కొంచెమే పగిలింది కదమ్మా. కొంచెం పలిగినా ఏది పలిగినా కానీ కూడా మంచిగా ఉండదు కదా నాన్న. గట్లా గట్లా వలగొడితే ఎట్లా నువ్వు చెప్పు? అన్నిటికంతా అశ్రద్ధ చేస్తే ఎట్లా నువ్వు? అశ్రద్ధ చేయద్దు కదా నాన్న, అది పైసలతోటి కూడుకున్నది కదా అది. ఇప్పుడు నేనే కాదు, డాడీ కూడా కోపానికి వస్తాడు. డాడీకి వచ్చినాక నీ సంగతి చెప్తాను నేను ఇప్పుడు. మరి డాడీ కూడా ఇప్పుడు, అది డాడీ కూడా చూస్తాడు. మరి ఏదో ఒకటి చెప్తాను కదా, ఎందుకు నేనైతే వేరే మాత్రం చెప్పా, అదే వలగొట్టిందనే చెప్తా అని, వలగొట్టిందనే చెప్తాను. అమ్మ అట్లనే చెప్తా నేను ఇప్పుడు. ఎందుకంటే బాగా పైసలు అన్నీ వెనక్కి అన్నీ ఇది చేసిన కొద్దీ బాగా నీకు ఇదైపోతున్నది బాగా నీకు. ఏమవుతుంది మమ్మీ? ఏమవుతుంది అంటే ఎట్లా? ఇప్పుడు దానికి ఇప్పుడు వేరే పెట్టాలంటే ఎంత కష్టం అవుతుంది చెప్పు. నవ్వుతుంది చూడు, సిగ్గు లేకుండా. సిగ్గుండాలే కొంచెమన్నా. ఇంకా చెప్తున్నాను చూడు, ఇంకా మొహం చూడు. ఇంకా మంచిగా ఉంటుంది నీకు. తిట్లకు ఇదేం తక్కువనా నీకు తిట్లు? కానీ చెప్పులు చూడిపో, 10 రకాల చెప్పులు ఉన్నాయి. అవన్నీ ఎట్లా అన్నట్టుగా అవన్నీ. బట్టలు చూడిపో, 20 రకాల బట్టలు ఉన్నాయి. ఈ బట్టలకి చెప్పులకి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు లేదు? ఇప్పుడు అబ్బాయి అయితే పైసలకు ఇదే అయితే లేవా? ఇదైతే డబ్బులు పెడితే బట్టగానే వేస్తున్నదా? అట్లా ఎట్లుంటుంది మమ్మీ? దానికి దీనికి ఏం సంబంధం? నువ్వు వేరే టాపిక్స్ ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? అట్లనే వస్తుంది టాపిక్. పిచ్చి నాటకాలు చేస్తున్నావు ఇక్కడ. పళ్ళగొట్టినావు, ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? ఇంకా అర్హతనే లేదు. ఇంకా నువ్వు నాటకాలు చేస్తున్నావు బాగాని. నేను డాడీకి వచ్చినాక చెప్తావు, నువ్వు నాటకాలు చేస్తున్నావు బాగాని. మరి అది పళ్ళగొట్టిన తర్వాత ఎట్లుంటుంది చెప్పు? కొంచెమే పగిలింది కదా మమ్మీ. కొంచెం పలిగినా బాగా పలిగినట్టే కదరా. ఇంకా ఏం మమ్మీ ఏం లేదు, దీనికి కొత్త గ్లాస్ ఇస్తే అయిపోతుంది, మంచిగా ఉంటుంది. లోపల నుంచి కూడా ఏం పగలలేదు మమ్మీ. ఇక పలగొట్టినా మాట్లాడక, నువ్వు చక్కగా నోరు మూసుకొని అడబెట్టు. నువ్వు నాటకాలు చేయకు.
మళ్ళీ దానికి ఇప్పుడు ఇక వేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది ఏం కథ నీకేం తెలుస్తుందిరా నాన్న నీకు డబ్బుల విషయం నీకేం తెలుసు తీసుకొచ్చి పెడితే నీకు తెలుస్తుంది అన్న డబ్బులు నువ్వు ఎట్లా సంపాదిస్తావు నాన్న ఏం సంపాదిస్తున్నావు ఇప్పుడు ఏం చదువుతున్నావు ఏం సంపాదిస్తావు నువ్వు అంటే నేను పెట్టిన కొద్దీ బాగా నీకు ఇదైపోతుంది అన్నీ వెనకేసుకొచ్చుకుంటే అన్నీ గిట్లనే అవుతున్నాయి డాడీకి చెప్పకుండా అన్నీ వెనకేసుకొస్తే గిట్లనే అవుతుంది నువ్వు ఇప్పుడు డాడీ వరకు అవసరం లేదు మమ్మీ చక్కగా ఇది ఏపిస్తా కాలేజ్ పోయేటప్పుడు అంతే అయిపోతుంది కదా గట్లా గట్లా కుదరది మమ్మీ దీన్ని నీ ఇష్టం మీ డాడీ ఇష్టం నువ్వేమన్నా వేసుకో ఇక నేను డాడీకి వచ్చినాక అయితే చెప్తా మీరు ఏమన్నా వేసుకోండి నాకైతే తెలియదు అట్లా ఎట్లుంటుంది మమ్మీ అసలు లేనిపోని తిట్లన్నీ తిట్టింది నన్ను అసలు ఏమోలే పోని నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకన్నా మంచిది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టాటా బాయ్ బాయ్ Teen Routine.